ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ మీడియా మిత్రులు కలవడం హ్యాపీగా ఉంది. సో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రీ రిలీజ్ ఆన్ దిస్ ఫ్రైడే. 2025 సంక్రాంతి తర్వాత మీ ఆలోచన ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఎలాంటి సినిమాలు తీయాలనుకుని మీరు ఏమైనా పందాలను మార్చుకుంటున్నారా? నువ్వు మిస్ అయినట్టు నువ్వేను. గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నా ప్రెస్ మీట్ పెట్టిన రోజే చెప్పాను. 2 సినిమాలు రిలీజ్ కాకుండా ముందే నేను చెప్పాను. ముందు రోజు ఉన్నావు కదా, ఆ రోజే చెప్పాను కదా. నేను లాస్ట్ 4 years ఏం మిస్ అయ్యాను, నేను ఏం పట్టుకొని వెళ్ళాలనేది నాకు క్లారిటీ ఉంది. రిజల్ట్స్ అయినా ఏదైనా నేను ఏం చేయాలనేది నాకు క్లారిటీ ఉంది. సో దానికి కూడా సంక్రాంతికి వస్తున్నాము, సినిమా ఒక సెన్సేషన్ హిట్ అయినప్పుడు ఏం క్లారిటీ వచ్చింది? ఇంకా నేను అనుకున్న క్లారిటీ నాకు వచ్చేసింది. హౌ విల్ మేక్ ఫిలిమ్స్, ప్రేక్షకుల్ని థియేటర్కి వెళ్ళాలి. ఈ రోజు కూడా ఈ ఎనర్జీ నాకు అదే. సీతమ్మ వాకిట్లో రిలీజ్ చేస్తే ఇలా ఫుల్స్ ఉందంటే ఓకే. నేను అనిల్ రావు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాడు, మీ టైం బాగుంది అంటే దీనిలో కూడా డబ్బులు వస్తాయి. డబ్బులు కాదని కిక్, అంటే పని చేయడానికి మాకు కిక్ కావాలి. కిక్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది. బాగుంది. రావడం వల్ల పాత 10 సంవత్సరాలు ఉన్న క్లియరెన్స్ మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి యాంజియోగ్రామ్ చేయించుకున్నంత హ్యాపీగా ఉన్నారండి. అంటే నేను ఒక ఇక్కడ సినిమా ఫీల్డ్లోకి వచ్చిన రోజు నేను 1 year బ్యాలెన్స్ షీట్ చూసుకుంటాను. డిస్ట్రిబ్యూషన్లో కానీ నేను ప్రొడ్యూసర్గా సినిమాలు తీసుకున్నాను. January 1st నుంచి December 31 వరకు ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు చేశాము, మా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందని ఒక్కొక్క సినిమా బేరీజ్ చేస్తే నేను నెక్స్ట్ సినిమాకి పని చేయలేను. డిస్ట్రిబ్యూషన్లో అన్ని సినిమాలు కొంటాం, ఒక ఫ్లాప్ పడిపోతుంది, చాలా డబ్బు పోతుంది. డబ్బు పోతే నెక్స్ట్ డే ఫ్రైడే అయిన తర్వాత సాటర్డే నాకు ఎనర్జీ కావాలంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఉన్న సినిమాలు, బ్యాలెన్స్ ఉన్న సినిమాల మీద ఫోకస్ చేస్తాను. కాబట్టి దాంట్లోకి వెళ్ళి ఒక సక్సెస్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నప్పుడు ఒకటే సినిమా చేసామనుకో మీరు అడిగినట్టు నాకు రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు ఆ ఇయర్ టోటల్ ఎన్ని సినిమాలు చేసాము, ఎంత నష్టమా లాభమా అక్కడే డిసైడ్. నో షాక్ ఉంటే నేను సాటర్డే మేము ముందుకు రాలేను కదా. రౌడీ జనార్దన, ఎల్లమ్మ 2 రెడీ అయిపోయి, 2 ఆల్మోస్ట్ April Mayలో టేక్ ఆఫ్. విజయ్ దేవరకొండ సినిమా టైటిల్, ఎల్లమ్మ నితిన్ టైటిల్. నో ఎవ్రీవేర్, వరల్డ్ వైడ్. యుఎస్లో ఆల్సో బుకింగ్. ఇక్కడ 5 రోజుల ముందు హౌస్ఫుల్ అయ్యాయి. సో ఇప్పుడు ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా 2 days ఉన్నాయి కదా. ఇప్పటికి బయట 60-70%లో ఉన్నాయి, రన్నింగ్లో ఫుల్ అయిపోతాను. మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమాకి క్లోజ్ అయిపోయిన థియేటర్లు కూడా ఓపెన్ అయ్యే సినిమా గురించి విన్నాం సార్. అయ్యాయి మరి ఆ థియేటర్కి ఇస్తారా ఈ సినిమా? అంటే అది మళ్ళీ నా ఏరియా కాదండి, అది కింది వరకు ఎవరి దాళ్ళు, అది డిస్ట్రిబ్యూటర్ చూస్తాడు ఎక్కడ వేస్తున్నారంటే మాకు ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ.